బ్రేకింగ్ న్యూస్. వడ్డీ వ్యాపారులపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాజన్న సిరిసిల్ల, వేములవాడలతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఒకేసారి 14 ప్రదేశాల్లో పోలీసులు ఈ సోదాలు చేశారు. అధిక వడ్డీలు, డైలీ ఫైనాన్సర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్న పోలీసులు అక్రమ రుణదాతలపై సమాచారం సేకరిస్తున్నారు. అమౌంట్ ఎంత అనేది కూడా రావాలి. ఎంత అమౌంట్ బ్లాంక్ చెక్ ఎంత దొరికింది క్లియర్గా ఉండాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడ్డీ వ్యాపారులపైన స్పెషల్ ఫోకస్ చేశారు పోలీసులు. అధికంగా వడ్డీలు వసూలు చేస్తున్నారు, ప్రజలను వడ్డీల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నారన్నటువంటి కొన్ని ఆరోపణలతో, కొన్ని కంప్లైంట్స్తో పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరైతే వడ్డీ వ్యాపారులుగా ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోకి వెళ్ళి పోలీసులు సోదాలు చేస్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారు వడ్డీ వ్యాపారులపైన. పోలీసులకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చాయి ప్రజల నుంచి? ఇప్పుడు ప్రధానంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేశారు పోలీసులు? రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఫైనాన్సులు నిర్వహిస్తున్నటువంటి వారిపైన ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎస్పీ ఆధ్వర్యం లోపల ఇటు అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఇటు సిరిసిల్ల, వేములవాడ 2 ప్రాంతాల లోపల కూడా ఈ చిన్న చిన్న వ్యాపారులు పెద్ద ఎత్తున ఉంటారు. అదేవిధంగా సిరిసిల్ల లోపల చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం లోపల వారి అవసరాలకు అనుగుణంగా ఇటు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వైపు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇలాంటి అనుమతులు లేకుండా సామాన్య ప్రజలకు వడ్డీ భారం మోపుతున్నటువంటి పలు ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు రాజన్న సిరిసిల్ల పోలీసులు ఎస్పీ బి గీతే ఆధ్వర్యం లోపల ఇటు పెద్ద ఎత్తున కూడా అక్రమ ఫైనాన్సుల పైన ఉదయం నుంచి కూడా కొరడా జుల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.